నేను రెగ్యులర్గా ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు నమ్మకంగా పరిచర్య చేస్తాడు. ఆ కుటుంబం ఆ సంఘంలోనే ఓ ప్రత్యేకమైన కుటుంబం. ఆ బాబు అద్భుతం, మంచి చిన్న వయసులోనే చక్కటి ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబం అంతటికి ఆసరాగా ఉన్నాడు. మంచి స్థితికి ఎదుగుతుంది ఆ కుటుంబం. సడన్గా ఏం జరిగిందో తెలీదు. ఏ సంఘంలో తలమానికగా ఉన్నారో అదే సంఘంలో ఆ కుటుంబ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. నేను వెళ్తే సేవకుడు ఏడుస్తున్నాడు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఆ అబ్బాయి ముఖం చూపించలేకపోతున్నాడు. ఏమైంది తమ్ముడు, ఏమైంది? సేవకుడిని అడిగితే ఎవరో చెప్పారట, స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడి పెడితే బారు వడ్డీ, భూచక్ర వడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ అంతా కలిపి లక్షల రూపాయలు వస్తుంది అని ఎవరో చెప్తే, ఇది దేవుని చిత్తమా కాదా? ఇటువైపు వెళ్ళటం నాకు మేలా కాదా? ఇలా నేను అడుగు వేయటం వాక్యానుసారమా కాదా? ఒకవేళ వాక్యానుసారమైన నేను ఆ పని చేయటం అది వాక్యానుసారమా కాదా అని దేవుని దగ్గర విచారణ చేయకుండా స్టాక్ మార్కెట్ ఈరోజు 50 లక్షలు పెడితే వచ్చే నెలకల్లా 1 కోటి రూపాయలు వస్తాయి, వచ్చే నెలకల్లా 2 కోట్లు వస్తాయి అని నాకు వచ్చినాయి అని వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళ గోల ఈయన గోల్ అయింది. ఇప్పుడు జనం కూడా ఎవరి గోలో మన గోల్లా చేసుకుంటాం. వాళ్ళ అబ్బాయి ఎవరో చైతన్యాల్లో జాయిన్ అయ్యి నీట్లో మొత్తానికి ర్యాంకు కొట్టాడు. వాళ్ళ అబ్బాయి ఎవరో జేఈ మెయిన్స్ రాసి జేఈ మెయిన్స్లో సీటు కొట్టాడు. ఇప్పుడు చూడండి, మా అబ్బాయి చైతన్య సీటు కొట్టాడు, మా అబ్బాయి చైతన్య సీటు కొట్టాడని వాళ్ళ గోల నీ పిల్లల గోలైతే ఒక ఆయన అంటాడు, చైతన్యాల్లో జాయిన్ చేసిన తర్వాత వాడికి చైతన్యమే లేకుండా పోయిందయ్యా. ఎవరి గోలో నీ గోలు కాకూడదు. సరే, ఈ తమ్ముడు ఎవరి మాటలో విని 50 లక్షల రూపాయలు స్టాక్ మార్కెట్లో పెట్టాడట. అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడట. ఏమైందో తెలీదు, ఉన్న పాటున స్టాక్ మార్కెట్ కుప్పలాగా కూలిపోయింది. కూలిపోయిన మరుక్షణమే అప్పులు పాలైపోయి కష్టపడి 15 సంవత్సరాలు సంపాదించిన ఇల్లు, స్థలం మొత్తం అమ్ముకొని ఈరోజు వీధి మీద పడ్డారు. ఏడుస్తూ అంటాడు, ఒక్క తొందరపాటు నిర్ణయం నా కుటుంబాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిందన్న. 30 సంవత్సరాల క్రితం మా చిన్న స్థలంలో మా కుటుంబం ఏ స్థితిలో ఉండేదో అదే స్థితికి మేము వెళ్ళిపోయామన్న. పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాం. అల్లాడిపోతున్నారు. అమ్మా, అయ్యా, తొందరపాటుతనం సాతాను ఆయుధం. ఓపికతో ఎదురు చూడటం అది దేవుని ఆయుధం. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టే కృప దేవుడు మనకు దయచేయును గాక.